రాజంపేట జిల్లా కేంద్రంగా చేయాలని కోరుతూ రాజంపేట జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. రాజంపేట పరిసర ప్రాంతాల ప్రజల చిరకాల కోరికను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నెరవేర్చాలన్నారు. ఈ సందర్భంగా రాజంపేట పాత బస్టాండ్ సర్కిల్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. రాజంపేట జిల్లా సాధన కోసం అహర్నిశలు కృషి చేస్తామన్న జనసేన పార్లమెంట్ ఇన్ఛార్జ్ అధికారి కృష్ణతో మా కడప ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ అదేవిధంగా ఇప్పటికే మనం చూస్తున్నాము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే గత కొద్ది కాలంలోనే అభిప్రాయ సేకరణ కూడా జరగాలంటూ కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు అయితే పూర్తిస్థాయి అయితే మనం చూస్తున్నాము. ఏదైతే రాజంపేటలోని పాత బస్టాండ్ నుంచి కూడా దాదాపు వేల మందితో ఆర్డీఓ కార్యాలయం వరకు అయితే చేరుకోవడం జరిగింది. అదేవిధంగా జేఏసీ ఆధ్వర్యంలో అయితే పూర్తిస్థాయి అయితే అక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్ కూడా వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో చూస్తే మనతో పాటు జనసేన నాయకులు అధికారి కృష్ణ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఇప్పటికే మనం చూస్తున్నాము ఏదైతే రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ కూడా ఈరోజు అయితే పెద్ద ఎత్తున అయితే ఒక ఉద్యమంగా అయితే వెళ్ళడం జరిగింది. దీనిపై ఏమేమంటారు? ఈరోజు నిజంగా చాలా బాధాకరమైన రోజు మాకు. ఎందుకంటే రాజంపేట అనేది మా హక్కు. ఎందుకంటే బ్రిటిష్ కాలం నుంచి వచ్చినప్పటి నుంచి రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్గా ఉంది. ఇక్కడ డిప్యూటీ కలెక్టర్ ఫస్ట్ నుంచే ఒక కేంద్రం ఉండేది. అన్ని రకాలుగా ఫెసిలిటీస్, ఒక జిల్లా ఫెసిలిటీస్ రాజంపేటలో ఉండేటివి. కానీ ఇన్ని ఏళ్ల తర్వాత ఒక జిల్లా హెడ్ క్వార్టర్ అవుతుందని ఆశతో రాజంపేట ప్రజలు ఎదురు చూసినారు. కానీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ గత ప్రభుత్వంలో కొంతమంది స్వార్థపరుల కోసం, స్వార్థం కోసం జిల్లాను రాయచోటి తీసుకుపోయినారు. ఎందుకంటే రాజంపేటలో ఉన్న వసతులు రాయచోటిలో లేవు. కానీ ఇప్పుడు వాళ్ళు చేసిన పాపాన్ని రాజంపేట ప్రజలు మోస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసిన పాపం వాళ్ళు పోయడంలే, రాజంపేట ప్రజలు మోస్తున్నారు. అక్కడ రాయచోటి ప్రజలు మనం అనటంలే, అక్కడ చేసిన లీడర్స్ ఎవడైతే ఉన్నారో ఒక ఐఏఎస్ ఆఫీసర్లు కానీ వాళ్ళు కానీ చేసిన పాపం చేసిన వాళ్ళు ఆ పాపం ఓళ్ళు మోయాల్సింది పోయి రాజంపేట ప్రజలు మోస్తున్నారు. కానీ ఇది తప్పు అని ఆ రోజు చాలా ధర్నాలు, రస్తా రోకులు రకరకాల చేసి చాలామంది ప్రజలు కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. ఇన్ని చేసిన తర్వాత కూడా అప్పుడు గత ప్రభుత్వంలో ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు కరుణించలే, కుదరదు రాయచోటే కావాలన్నారు. రాయచోటి చేసినారు. అయిపోయిన తర్వాత మళ్ళా ఎలక్షన్లలో పవన్ కళ్యాణ్ గారు, మన చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ప్రచారంకి వచ్చినప్పుడు రాజంపేటకు ఆ రోజు మన రాజంపేట ప్రజలంతా అభ్యర్థించినారు. సార్ మాకు రాజంపేట జిల్లా హెడ్ క్వార్టర్ చేయండి, అన్ని వసతులు ఉన్నాయి, ఇక్కడ మాకు ఇన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి, రకరకాలని విమర్శించి ఆ రోజు చెప్పడంతో ఆ రోజు ఇప్పుడు మన ప్రజెంటు సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు అప్పుడు ఇని ఖచ్చితంగా రాజంపేట జిల్లా కేంద్రంగా చేస్తామని ఆ రోజు మాట ఇచ్చినారు. కానీ ఈరోజు జరిగిన కమిటీలో కూడా మన నాయకులంతా డిసైడ్ చేసింది రాజంపేటే. లాస్ట్ వరకు రాజంపేట అన్నారు. లాస్ట్ మూమెంట్లో ఎందుకు మారిందో మాకు తెలియదు. కానీ ఇంకో ఒకటి, సిద్ధవటం ఒంటిమిట అనేది కూతవేట దూరంలో కడప ఉంటుంది. అంటే ఒక సామాన్య మానవుడు నడిచిపోవాలన్నా కూడా ఒక హాఫ్ అన్ అవర్లో కడపకి వెళ్ళిపోవచ్చు. అటువంటి దగ్గర ఉండడంతో మేము అప్పుడు కడప లాస్ట్ టైం చేసినప్పుడు కొంతమంది మేము అభ్యర్థించడంతో రాజంపేటకు లేకుండా కడపలేకి రెవెన్యూ డివిజన్గా సిద్ధవటం ఒంటిమిట పెట్టినారు. అప్పుడు అందుకోసమే ఈ పాలన మన శ్రీరామచంద్రుని పాలనలాగా జరుగుతుంది ఇప్పుడు ఉమ్మడి కుటుంబంలో, కూటమిలో. ఆ కూటమి నాయకులంతా, కూటమి లీడర్లంతా మనం ఒకసారి కనికరించి మరీ పునరాలోచన చేసుకొని రాయంపేటను హెడ్ క్వార్టర్గా చేస్తారని పదే పదే అభ్యర్థిస్తున్నాను. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా పూర్తిస్థాయి అయితే మనం చూసాము. అయితే గత పాలకుల నిర్లక్ష్యం వల్లే ఈరోజు అన్నమయ్య జిల్లా వచ్చేసి రాయచోటి కేంద్రంగా అయితే నిర్వహించడం జరిగింది. అయితే మొత్తానికి ఇప్పుడు చూస్తే ఏదైతే అభిప్రాయ సేకరణలో కావచ్చు, అయితే ప్రతి విషయంలో కూడా రాజంపేటకి అనుకూలంగా ఉందని కూడా మనతో పాటు అధికారి కృష్ణ కూడా మనతో పాటు అన్నారు. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా పూర్తిస్థాయి అయితే అన్ని వసతులు ఉన్నటువంటి రాజంపేటనే జిల్లా కేంద్రంగా చేయాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి జేఏసీ నాయకులు కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ నరసింహతో కృష్ణ, బీఆర్కే న్యూస్, కడప జిల్లా నుంచి.